కృష్ణా జిల్లాలో ఓ మహిళ న్యాయం కోసం మౌన పోరాటానికి దిగింది. నందిగామ మండలం అనాసాగరం గ్రామానికి చెందిన పావని భర్త 2 ఏళ్ల క్రితం చనిపోయాడు. పావనికి 2 ఆడపిల్లలు. భర్త చనిపోయాడనే కనికరం కూడా లేకుండా అత్తామామలు ఆడపడుచు కలిసి తనను వేధిస్తున్నారని పావని ఆరోపిస్తోంది. అత్తామామలు తనను ఇంటి నుంచి గెంటేశారని ఆవేదన వ్యక్తం చేస్తోంది. కృష్ణా జిల్లాలో ఓ మహిళ న్యాయం కోసం మౌన పోరాటానికి దిగింది. నందిగామ మండలం అనాసాగరం గ్రామానికి చెందిన పావని భర్త 2 ఏళ్ల క్రితం చనిపోయాడు. పావనికి 2 ఆడపిల్లలు. భర్త చనిపోయాడనే కనికరం కూడా లేకుండా అత్తమామలు ఆడపడుచు కలిసి తనను వేధిస్తున్నారని పావని ఆరోపిస్తోంది. అత్తమామలు తనను ఇంటి నుంచి గెంటేశారని ఆవేదన వ్యక్తం చేస్తోంది. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అశోక్ లైవ్ లో అందిస్తారు. అశోక్, మీడియా ముందు మామ కొండ కూడా తిట్టారు. ఒకటి కోడలను కూతురులా చూసుకుంటానని ఇంట్లో కూడా పంపించారు. మీడియా ప్రతినిధులు అటు వెళ్ళగానే అందరూ చూస్తూ ఉండగా నడి రోడ్డు మీద కొట్టారనేది ప్రత్యక్షంగా చూసిన వాళ్ళంతా చెప్తున్నమాట. కొట్టిన తర్వాత మళ్ళీ కోడలే కొట్టిందని పోలీస్ స్టేషన్ పోయి ప్రస్తుతం కంప్లైంట్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. బాధితురాలు ఇంకా ఇంటి ముందు కూర్చుని ఆందోళన చేసింది. వాస్తవానికి టీవీ 9లో మాట్లాడుతున్నప్పుడు కూడా ఆవిడ చెప్పింది, మీ ముందు అతను చెప్పే మాటలు నమ్మొద్దు, అతన్ని నేను నమ్మను, మీరు వెళ్ళిన తర్వాత చంపేస్తాడని కూడా ఆమె చెప్పడం జరిగింది. వెళ్ళిన తర్వాత అతను కొట్టాడు అంటే నేను నమ్మలేకపోతున్నాం. అంటే మీరు వెళ్ళిన తర్వాత అతను దాడి చేశాడు. మీరు అటు వెళ్ళిపోగానే నేను ఫస్ట్ వెళ్తున్నాను, వెనకొచ్చి జుట్టు పెట్టి వంగ తీసి నా ఫోన్ అవసరం లేదు అనుకుంటే ఫోన్ లాక్కొని కింద పడేసి కొట్టాడు. కొడితే మా కేకలు పెడితే మామయ్య వాళ్ళు ఉరికొచ్చి ఇంకా ఉరికి రాగానే ఇంట్లోకి వెళ్ళిపోయిండు. ఇంకా అదే మీరే కొట్టారని కంప్లైంట్ ఇస్తున్నాడు. అంతా ఉడితే సార్, అంతా నా మీద అంతా ఆయన ఇంట్లోకి వెళ్ళి అల్లుళ్ళు బిడ్డలు అందరూ వచ్చారు సార్. ఇంట్లోకి వచ్చి మరి ఏం ప్లాన్